ఉంటాయి, అందరూ అన్ని కాదు, కానీ డెఫినెట్ గా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఆ ప్రజల్లో అన్ని వర్గాల్లో ఇప్పుడు రాష్ట్రంలో రైతులు రగిలిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, సర్పంచులు సరసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు అసంతృప్తి తారాస్థాయిలో ఉంది. దాంట్లో వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి ఇప్పుడు ముందు ఓట్లు వేసిన వాళ్ళు మార్పు వస్తేనే కదా ఏరే పార్టీ అధికారంలోకి వస్తుంది, లేకుంటే పొద్దసం ఆ పార్టీనే ఉంటుంది కదా. కాబట్టి డెఫినెట్ గా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు దాంట్లో రకరకాల వ్యక్తుల నుండి వచ్చేసి మార్పు వచ్చినప్పుడు డెఫినెట్ గా నాయకులు వస్తారు, కార్యకర్తలు వస్తారు. అది వైకాపా పార్టీ నుండి రావచ్చు, న్యూట్రల్ గా ఉండే వాళ్ళు రావచ్చు, కొందరు వచ్చేసి టీడీపీలో టికెట్ రన్నులు రావచ్చు, జనసేనలో టికెట్ రౌండ్ రావచ్చు. కాబట్టి అనేక కోణాల నుండి కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. ఫైనల్ గా వచ్చేసి ప్రజల్లో మార్పు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వచ్చేసి షర్మిల రాక్ అనేది ఒక అదనపు లాభం. ఆ అదనపు లాభం ఆ బేస్ చేసుకొని షర్మిల రావడం ఖచ్చితంగా కొంత లాభం కలుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఒకవైపు రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వెళ్ళారు, ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కూడా అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ ట్యాగ్ లైన్ తోటి ప్రజల ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా ప్రజలు కూడా కొంత ఓకే అంటే దానికి సాటిస్ఫై అయ్యారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ట్యాగ్ లైన్ తోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది? ఎందుకంటే వైఎస్ ఉన్నటువంటి ఆ ఫేమ్ తోటి పూర్వవైభవం కలుగుతుందని చెప్పేసి షర్మిలకి ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఏ ట్యాగ్ లైన్ తోటి వెళ్తారు? ఇందిరమ్మ రాజ్యమా లేకపోతే రాజన్న రాజ్యమా? ఇందిరమ్మ రాజ్యంలో ఒక భాగము రాజన్న రాజ్యం, ఇందిరమ్మ రాజ్యంలో భాగం వచ్చేసి రాజన్న రాజ్యం. కాబట్టి రాజన్నే వచ్చేసి ఇందిరమ్మ రాజ్యం చెప్పేవాడు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో ఒక భాగం రాజన్న రాజ్యం. కాబట్టి మేము పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమంతో పోతున్నాం ఎన్నికలకు. పంచముఖ వ్యూహం వచ్చేసి నంబర్ 1, బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో బుల్లెట్ పాయింట్స్ గా చెప్పడం అనేది ఒకటి. రెండవది, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పడం అనేది రెండవది. మూడవది, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కానీ అంతకుముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సుపరిపాలన గురించి చెప్పడం. నాలుగవది, మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని చెప్పడం. ఐదవది, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడం. ఈ పంచముఖ వ్యూహంతో పోతా ఈ 6 సూత్రాల కార్యక్రమం ప్రస్తుతానికి 6 సూత్రాల కార్యక్రమంలో నంబర్ 1, రైతులకు వచ్చేసి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. రెండవది, 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. మూడవది, పేద కుటుంబానికి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. నాలుగవది, ప్రత్యేక హోదాను అమలు చేయడం. ఐదవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అమలు చేయడం. ఆరవది, విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేయడం. ఈ 6 ప్రస్తుతానికి 6 సూత్రాల కార్యక్రమం ఉంది. వచ్చేది జమిలీ ఎన్నికలు కాబట్టి ఇంకా కొన్ని అడిషనల్ గా ఉంటాయి. కొన్ని కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్, కొన్ని తెలంగాణలోటి, అవి కలుపుకొని ఈ 6ంటికి మరిన్ని జోడి చేయడం జరుగుతుంది. జమిలీ ఎన్నికలు కాబట్టి కేంద్రం చేసేటి కొన్ని, రాష్ట్రం చేసేటి కొన్ని ఉంటాయి. కాబట్టి మేము క్లారిటీతో ఉన్నాం. పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమంతో ఖచ్చితంగా పోతాం. మా దృష్టి తెలంగాణలో ఏ విధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే అనే స్లోగన్తో పోయాము, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ వచ్చేసి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఒకటే, వీళ్ళు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు అనే యాంగిల్లోనే పోతాం. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ముగ్గురు ఒకటే అన్నప్పుడు అది అక్కడ ఢిల్లీ వేదిక కూడా ఢిల్లీలో బీజేపీ ఉంది, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు సరే, రాష్ట్రంలో మార్పులు ఉన్నటువంటి సిచ్యువేషన్ అది వేరే. ఆర్థికంగా ఏదైనా రావాలన్నా, నిధులు రావాలన్నా కూడా అక్కడి నుంచే కదా. ఇప్పుడు కేంద్రము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది, దేశంలో అత్యంత డెవలప్డ్ స్టేట్స్ లో కేరళ. మరి కేరళలో అనేక సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగానే కేరళలో ప్రతిపడినాయి ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి కేంద్రం నుండి రావాల్సింది వస్తుంది. కేంద్రం నుండి పన్నుల్లో వచ్చేసి వాటా అది ఫార్ములా ప్రకారమే వస్తుంది. కాబట్టి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కానీ ఒకటి కానీ అది ఏదో కొన్ని విషయాల్లో వచ్చేసి కొంచెము అడిషనల్ గా ఒక కండక్ట్ ఎక్కువ ఇచ్చాము, కానీ మిగతా అన్ని రావాల్సినవన్నీ వస్తాయి. దాంట్లో వచ్చేసి అది బీజేపీ ఉన్నా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి స్పెషాలిటీ ఏమంటే ఈ యొక్క చట్టానికి సంబంధించి ప్రత్యేక హోదా
తర్వాత రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, చట్టంలోని అంశాలు ఇవి ఖచ్చితంగా వచ్చేసి కేంద్రం ఇంప్లిమెంట్ చేయాల్సినవి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీగా మిగతా అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే మన రాష్ట్రానికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కానీ మిగతా పన్నుల వాటా కానీ అది ఆటోమేటిక్ గా వస్తుంది. దాన్ని తగ్గించడానికి అది వచ్చేసి మనం రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి ఆ ప్రకారం అయితే కేరళలో కేంద్రానికి వ్యతిరేక ప్రభుత్వం ఉంది, మాది అది చాలా అండర్ డెవలప్డ్ స్టేట్ ఉండాలి కదా. కాబట్టి చాలా మంది ఏదో కేంద్రంలో మేము ఎవరున్నా ఇవ్వాల్సిందే రూల్ ప్రకారం వచ్చేటి. అడిషనల్ గా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ 3 అడిషనల్ గా చట్టము, ప్యాకేజీ, తర్వాత వచ్చేసి హోదా అవి కేంద్రం ఇవ్వాలి. దానికి బీజేపీ ఇవ్వలేం లేదు, వీళ్ళకి తెచ్చే శక్తి లేదు. వాళ్ళను టీడీపీ కానీ జనసేన వచ్చేసి వాళ్ళు 2 పాచిపోయిన లడ్డు అన్నారు. మరి ఏం చేస్తారు మళ్ళీ అటువంటి బీజేపీతోనే మళ్ళా మేము ఎన్డీఏలో భాగస్వామి అంటారు. ఆ జనసేన పట్టుకుని టీడీపీ. కాబట్టి మా దృష్టిలో వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు, అవి కాంగ్రెస్ తోనే సాధ్యం. అదే మాకు రేపు వచ్చేసి అడిషనల్ అడ్వాంటేజ్. ఎస్, మరొక అంశం అంటే మరొక కీలకమైన అంశం, చంద్రబాబు సంబంధించినటువంటి కాస్ట్ పిటిషన్ దానిపై సుప్రీంకోర్టు కూడా తీర్పు కూడా ఇవ్వడం జరిగింది.